హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు. సోనియమ్మ బర్త్డే స్పెషల్గా 45 రోజుల్లోనే 14 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. ఈ విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే, సోనియా బర్త్డే గిఫ్ట్ 45 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య. మహాలక్ష్మితో మహాగోస వచ్చిందంటున్న ఆటో డ్రైవర్లు. ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీ తగ్గిందని ఆవేదన. ఈఎంఐ కట్టలేక పూట గడవక ఆత్మహత్యలు. కొత్త సర్కారు వచ్చి 45 రోజుల్లోనే 14 మంది ఆటో డ్రైవర్లు బలమరణం. సోనియమ్మ బర్త్డే గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్న. ఆదుకుంటామని చెప్పి గాలి కొదిలేసిన సర్కారు. ఆటో డ్రైవర్లు అయితే ఈఎంఐలు కట్టలేక, వారికి సరిగా గిరాకీ రాలేక, వారు రూముల రెంట్లు కట్టుకుంటూనే బ్రతుకుతున్నప్పటికీ ఇప్పుడు ఆటో ఈఎంఐలు కట్టుకోవాలని కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద బస్సులన్నీ ఫుల్ఫిల్ అయ్యి వెళ్ళిపోతున్నాయి తప్ప ఆటో వాళ్ళని అయితే ఎవరు ఎక్కడం లేని పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభుత్వం వీరిని పట్టించుకుంటా అని చెప్పేసి ఇప్పటిదాకా వీరిని పట్టించుకోకుండా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తుందా అంటే దీనిపైన దృష్టి సారించకుండా కేసీఆర్ని బొందబెడతామని బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళైతే. మరి ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోకుండా దూరం తిరుగుతున్న ఈ ప్రభుత్వం ఎంత వాస్తవానికి న్యాయం చేకూరుతుంది వీళ్ళకైతే? మరి ఒకటా రెండా దగ్గర 14 మంది ఈ 45 రోజుల్లోనే. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పనుల గురించి ఇక ఎన్ని రాతలు రాసుకుంటాయో. ఒక పని ప్రారంభించే ముందు దానితో జరిగే లాభ నష్టాలు బేరీజు వేసుకుంటాం. అది చిన్న పని అయినా, లక్షల కోట్ల బిజినెస్ అయినా సరే లెక్క వేసుకొని 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్లోనే ఇంతలా ఆలోచిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనాలోచితంగా హడావుడిగా తీసుకొచ్చిన పథకం కొందరికి ఉసురు తీస్తుంది. పథకం ఉద్దేశం మంచిదే, దుష్భావాలను ఊహించకపోవడం, దానికి పరిష్కారం కనుగొనకపోవడంతో ఆటో డ్రైవర్లు ఊపిరి ఆగుతుంది. ఇక చూశారు కదా ఆటో డ్రైవర్ల ఆవేదన. ఆటో డ్రైవర్లు ఈఎంఐలు ఏ విధంగా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని ఆటో డ్రైవర్లు అయితే మహాలక్ష్మి పథకం మా చావు గండానికే వచ్చిందని ఆటో డ్రైవర్లు అయితే బిక్కు అనుకుంటూ ఒక్కొక్కరి వెనకాల ఒకరు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈరోజు. మరి ప్రభుత్వం దీనిని పట్టించుకుంటుందా అంటే ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇన్ని ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి. ఆటో డ్రైవర్ల సంస్థలందరూ, యూనియన్ల వాళ్ళందరూ కలిసి ఈరోజు పోరాడుతూనే ఉంటే మరి ఆటో డ్రైవర్ల ఆవేదనను ఏ ఒక్క నాయకుడు పట్టించుకోడు, ఏ మంత్రి కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రశ్నను పరిష్కరించుకోడు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అవినీతికి ఏ విధంగా పాల్పడిందో ఈరోజు దాన్ని మించి అవినీతికి పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆటో డ్రైవర్ల మృత్యు వార్తలు చెవులకు ఎక్కడం లేదా వీళ్ళకి? మరి ఆటో డ్రైవర్లు అందరూ యూనియన్ కమిటీ ఏర్పడి అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే మరి వీళ్ళకు కళ్ళకి కాన రావడం లేదా ఈ ప్రభుత్వానికి? ప్రజాపాలన చెప్పేసి ప్రజల కంట నుండి ప్రజల కంటతడి పెట్టిస్తుంది ప్రభుత్వం అయితే. మరి ప్రజాపాలన నాకెంతో సగర్వంగా అనిపిస్తుంది, నాకు సంతోషాన్ని ఇస్తుందని అన్న మన రేవంత్ రెడ్డి గారి ముచ్చట ఇప్పుడు ఎక్కడైనా వినపడుతుందా అంటే వారి గురించి మాట్లాడని పరిస్థితి ఇప్పటిదాకా. మరి ప్రజలైతే రోజుకి ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అవినీతి పైన ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పుకోకుండా తిరుగుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు అయితే. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? ఒకటా రెండా? ఇక చూసుకుంటే పెండ్యాల సారయ్య హుజనాబాద్లోని ఆయన మరణం చెందడం జరిగింది డిసెంబర్ 14 రోజున. అంటే రాష్ట్రం ఏర్పడి 12 రోజులకే ఆయన ఆటో డ్రైవర్ మన మహాలక్ష్మి పథకం పెట్టడంతో 12 రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది. పి సతీష్ గౌడ్ హైదరాబాద్ జనవరి నెల. మన రాష్ట్రం ఏర్పడి ఒక నెల అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల అయినప్పటికీ సతీష్ గౌడ్ ఆయనే ఇక ఈఎంఐలు కట్టుకోలేక చనిపోయిన పరిస్థితి. ఇస్తూ ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం ఇంకా బలిదానాలు కానీ మిగిలిపోయాలన్నా? తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు రైతాంగం వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడైతే ఆటో డ్రైవర్లు చిన్న జీవితాన్ని సాగించుకుంటూ బ్రతుకుతున్న ఆటో డ్రైవర్లు ఈరోజు మరణించడం జరిగింది. దాని గురించి రేవంత్ రెడ్డి గారి వారి కుటుంబాలను పరామర్శించాలి, వారిని పట్టించుకోవాలి. ఏదైతే మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసేసి ఆటో డ్రైవర్ యూనియన్ వారిని రక్షించాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అవసరమైతే పేదవారికి ఏదైనా స్కీములు పెట్టండి, కానీ ఇలాంటి ఉచిత పథకం కింద స్కీమ్ పెట్టేసి మిగతా తదితర జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ ఉచిత పథకాన్ని తీసేస్తే కనుక ఈరోజు ఆటో డ్రైవర్లు మీ యొక్క ఫోటోని పాలాభిషేకంతో అభిషేకిస్తారు.
మీరు ఇదొకటి గుర్తించి ప్రజలని వారి యొక్క కష్టాలను భావించి ప్రజల యొక్క కష్టాలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.